బ్రేకింగ్ న్యూస్ ఏపీలో మరోసారి భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. తాజాగా 37 మంది ఐపీఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్, శ్రీకాకుళం ఎస్పీగా కేవి మహేశ్వరరెడ్డి, అనకాపల్లి ఎస్పీగా ఎం దీపిక, సత్యసాయి జిల్లా ఎస్పీగా వి రత్న, కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్, పార్వతీపురం మన్యం ఎస్పీగా ఎస్వి మాధవరెడ్డి, గుంటూరు ఎస్పీగా సతీష్ కుమార్, బాపట్ల ఎస్పీగా తుషార్ దూడి, అల్లూరు జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్, తూర్పుగోదావరి ఎస్పీగా నరసింహకిషోర్, విశాఖ డీసీపీ 1గా అజితా వేజెండ్ల, విశాఖ డీసీపీ 2గా తుహిన్ సిన్హా, అన్నమయ్య ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు, అంబేద్కర్ కోనసీమ ఎస్పీగా బి కృష్ణారావు, కృష్ణా ఎస్పీగా గంగాధర్రావు, నెల్లూరు ఎస్పీగా కృష్ణకాంత్, కడప ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడిని నియమించింది ప్రభుత్వం. మొత్తం మీద భారీగా ఐపీఎస్లను బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొకసారి భారీగా ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఐపీఎస్లను ప్రక్షాళన చేసింది. భారీగా ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఈరోజు ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో మరొకసారి ఏపీలో ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. దీంతో తాజాగా జరిగిన ఐపీఎస్ల బదిలీలతో ఒక్కసారిగా అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. పూర్తి స్థాయిలో పోలీస్ శాఖలో, ముఖ్యంగా పోలీస్ శాఖలో ప్రక్షాళన మొదలైంది. తాజాగా 37 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఆయా ప్రాంతాల్లో స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, ఏపీలో మరోసారి భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. తాజాగా 37 మంది ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకు స్థానచలనం చేసినట్టు భారీగా 37 మందిని ఒకేసారి ప్రభుత్వ బదిలీ చేయడం వెనుక, ప్రభుత్వ నిర్ణయం వెనుక అంతరేమేంటి? అంటే జనరల్గా ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఒక టీంను తమకు కావాల్సినటువంటి టీముని సిద్ధం చేసుకుంటారు. దానిలో భాగంగానే ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగానే ఇప్పుడు అంటే గత 3-4 రోజులు కూడా ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు వరుసగానే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్ వీళ్ళంతా మారుతూ ఉన్నారు. అదేవిధంగా ఎస్పీలకు సంబంధించినటువంటి జిల్లా ఎస్పీలతో పాటు ఇతర శాఖలకు సంబంధించినటువంటి కమిషనర్ వీళ్ళంతా కూడా మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈరోజు దాదాపు 37 మంది అధికారులకి, పోలీసు అధికారులకి స్థానచలనం అయితే కలిగింది. దాంట్లో ప్రధానంగా చూస్తే దాదాపుగా 6 నుంచి 7గురికి జిఐడి రిపోర్ట్ చేయాలని చెప్పడం కూడా ఇప్పుడు కీలక అంశంగా మారిందని చెప్పాలి. దాంట్లో ఒకసారి మనం చూస్తే కనుక మహేశ్వర్ రెడ్డిని శ్రీకాకుళం ఎస్పీగా మహేశ్వర్ రెడ్డిని ప్రకటించారు. ఇంతకుముందు వరకు ఆయన రామచంద్రపురం, ఆయన ఓఎస్డీగా రామచంద్రపురం ఓఎస్డీగా ఆయన ఉన్నారు. ఆయన ఇప్పుడు శ్రీకాకుళం ఎస్పీగా ప్రకటించారు. ఇక వకుల్ జిందాల్ని ఆయన్ని విజయనగరం ఎస్పీగా ప్రకటించిన నేపథ్యం చూసాము. వీటితో పాటు కొన్ని కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్న నేపథ్యం చూస్తున్నాము. అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం దీపికను, అదేవిధంగా సత్యసాయి జిల్లా ఎస్పీగా వి రత్నను, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్వి మాధవరెడ్డి, అదేవిధంగా కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ని ప్రకటించారు. ఈయనకి అక్కడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ గ్రౌండ్ సూపరింటెండెంట్గా, కమాండెంట్గా కూడా కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్కి అదనపు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక గుంటూరు జిల్లా ఎస్పీ విషయంలో కూడా స్థానచలనం అయితే జరిగింది. అక్కడ గుంటూరు జిల్లా ఎస్పీగా తాజాగా ఎస్ సతీష్ కుమార్ని నియమించారు. ఇక అల్లూరు జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్, విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హా నియమించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీం అస్మీ ఉన్నారు. ఈయన ఇప్పటి వరకు కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి అద్నాన్ నయీం అస్మీని వెస్ట్ గోదావరి ఎస్పీగా బదిలీ చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా డి నరసింహ కిషోర్, ఇప్పటివరకు జగదీష్ అక్కడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఉంటే ఆయన స్థానంలో ఎస్పీగా డి నరసింహ కిషోర్ని అయితే బదిలీ అక్కడ నియమించింది. ఇక అన్నమయ్య జిల్లా ఎస్పీగా విద్యాసాగర్ నాయుడుని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇక కోనసీమ జిల్లా ఎస్పీగా బి కృష్ణారావు, కృష్ణా జిల్లా ఎస్పీగా ఆర్ గంగాధరరావు, అద్నాన్ నయీం సమీ స్థానంలో గంగాధర్ని కృష్ణా జిల్లా ఎస్పీగా నియమించడం జరిగింది. ఇక ఏలూరు జిల్లా ఎస్పీగా కె ప్రతాప్ శివకిషోర్ని నియమించింది. ఇక పల్నాడు జిల్లా ఎస్పీగా కె శ్రీనివాసరావు, ఏపీ ఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్గా మల్లికా గార్గ్ని నియమించింది. ఇప్పుడు మొన్నటి వరకు పల్నాడు ఎస్పీగా పనిచేశారు. మీ ఎన్నికల సంఘం మల్లికా గార్గ్ని అక్కడ పల్నాడు ఎస్పీగా నియమిస్తే ఇప్పుడు ఆమె స్థానస్థలం చేసి ఏపీ ఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్గా మల్లికా గార్గ్ని నియమించారు. ఇక ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ని నియమించారు. ఇక కర్నూలు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్, నెల్లూరు జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్, నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణా,
కడప జిల్లా ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజుని నియమించారు. హర్షవర్ధన్ రాజు ఇప్పటివరకు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజుని కడప జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. ఇక అనంతపురం జిల్లా ఎస్పీగా కేవి మురళీకృష్ణన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్ సుబ్బారాయుడు నియమించింది. ఎర్రచందనం టాస్క్ ఫోర్సు ఎస్పీగాను సుబ్బారాయుడికి అదనపు బాధ్యులు కేటాయించారు. అక్కడ తిరుపతి ఎస్పీకి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా బాధ్యతలు ఇస్తూ వస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఎస్పీగా నియమించినటువంటి ఎల్ సుబ్బారాయుడికి టాస్క్ ఫోర్స్ ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కూడా అదనపు బాధ్యులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అంశంలో గౌతమి శాలిని అయితే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇక ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి గీతాదేవిని అయితే నియమించింది. ఇక ముఖ్యంగా దాదాపు డీజీపీ ఆఫీస్కి రఘువీరారెడ్డిని, సిద్ధార్థ్ కౌశల్, సుమిత్ సునీల్, పి జగదీష్, ఎస్ శ్రీధర్, సత్యబాబు, రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్ వీళ్ళందరినీ కూడా జీఏడీకి రిపోర్ట్ చేసి ఎలాంటి పోస్టింగ్లు అయితే ఇవ్వలేదని చెప్పాలి. దాదాపు 37 మందిని ఒకేసారి బదిలీ చేయడం అనేది చాలా కీలక అంశంగా చెప్పుకోవాలి. వీళ్లలో కొంతమంది వైసీపీ ముద్రపడిన ఎస్పీలు ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని ఆల్రెడీ దాదాపు 7 నుంచి 8 మందిని అంటే డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వాళ్ళకి ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. కొంతమంది అధికారులకైతే బదిలీ స్థానచలనం అయితే కల్పించిన నేపథ్యం ఉంది. ఏదైనప్పటికీ చంద్రబాబు తన టీంని సిద్ధం చేసుకునే పనిలో భాగంగానే దాదాపు ఈరోజు రాజేష్ ఇక్కడ సీమ జిల్లాలో చాలా పవర్ఫుల్ ఆఫీసర్స్ ని ఎస్పీలుగా నియమించారు. ముఖ్యంగా కడప ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడు, అలాగే అన్నమయ్యకు విద్యాసాగర్ నాయుడు. ఇట్లా సీమ జిల్లాలో చాలా పకడ్బందీగా బదిలీలు చేశారనుకోవచ్చా? ఖచ్చితంగా రాయలసీమ మీద కొంత ప్రత్యేక ఫోకస్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు రాయలసీమలో ఎక్కువగా కొంచెం అల్లర్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పుడు కడప జిల్లా మొన్నటి వరకు సిద్ధార్థ కౌశల్ ఉన్నారు. సిద్ధార్థ కౌశల్ ఇప్పుడు ఏకంగా ఆయనకి పోస్టింగ్ ఇవ్వకోకుండా డీజీపీ ఆఫీస్కి రిపోర్ట్ చేయాలని ఇచ్చారు. తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజుని తీసుకొచ్చి కడప ఎస్పీగా పెట్టారు. అదేవిధంగా తిరుపతి ఎస్పీగా సుబ్బారాయుడిని పెట్టడం కూడా కొంత కీలక పరిణామంగా చూడాలి. ఎందుకంటే ఇంకొక ముఖ్యమైన జిల్లా అన్నమయ్య జిల్లా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం, పొంగనూరు, తంబాలపల్లి ఇవన్నీ కూడా అక్కడికే వస్తాయి. కాబట్టి రాజంపేట ఇవన్నీ కూడా అన్నమయ్య జిల్లా కింద వస్తాయి. కాబట్టి అక్కడ కూడా కీలకమైన అధికారినే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎలాంటి హింసకు లేకపోతే శాంతి భద్రతకు ఎక్కడ విఘాతం కలగకోకుండా వ్యవహరించే వాళ్ళని, ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీకి లొంగని వాళ్ళని, అలాంటి అధికారులను ఇప్పుడు రాయలసీమ జిల్లాలో ప్రధానంగా నియమించారని చెప్పాలి. ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టుకుంటే ఖచ్చితంగా కొంత బాగా పనిచేసే అధికారులు, ఎలాంటి అవినీతి మరకలేని అధికారులని ఎక్కువగా నియమించినట్టు చూసుకోవాలి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం చంద్రబాబు అయితే తన టీంని అయితే సిద్ధం చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికే దాదాపుగా ఐఏఎస్ అధికారుల బదిలీలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ రోజు ఐపీఎస్ బదిలీలు కూడా పూర్తయిన నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో గవర్నెన్స్ మీద చంద్రబాబు నాయుడు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ దృష్టి పెట్టబోతున్నారని ఖచ్చితంగా చెప్పుకోవాలి. రామదాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ప్రభుత్వం తాజాగా 37 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా మరోసారి భారీగా ఐపీఎస్లను స్థానచలనం కల్పించడం ద్వారా చంద్రబాబు నాయుడు తన మార్క్ ప్రూవ్ చేసుకున్నారు. మరోసారి పరిపాలనలో పట్టు సాధించడంలో భాగంగా, అలాగే శాంతి భద్రతలపై పైచేయి సాధించే విధంగా మరొకసారి తాజాగా 37 మంది ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.